కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ 5 రోజులు కూడా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ 5 రోజులు కూడా సోమవారిని ఏ విధంగా ఈ ఉత్సవాలు జరిగాయి? కేటీవీకి శ్రీమద్గురుభ్యో నమ. వికనస గురువే నమ. శ్రీమత్ అలంక పరిపూర్ణ సరికోటి శ్రీధర మనోహర జటాపటలకాంత బాలయ కృపాలయ భవాని ముని మధ్యాం దైత్య పరకాల నరసింహ నరసింహ లక్ష్మీనరసింహ వారి దివ్య కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ఈ ఫిబ్రవరి 27వ తారీఖు లగాయిదు 3వ తారీఖు దాకా 4వ తారీఖు దాకా కూడా అత్యంత వైభవపేతంగా జరిగాయి. మొదటి రోజు నాడు పుట్టమంది తెచ్చిత ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమై 2వ రోజు లక్ష్మీనరసింహ వారి రథోత్సవం మధ్యాహ్నం 1:58 ప్రారంభమై రాత్రి 9 గంటలకు రంగరంగ వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో శ్రీ అన్నవరం దత్త దేవాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి గాను తోడ్పడిన వేంద్ర త్రినాథరావు కార్యనిర్వహణాధికారి మరియు సిబ్బంది, స్థానిక ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ మరియు అధికారులు అనధికారులు కూడా ఎంతో సహాయ సహకారాలతోటి అందరి యొక్క సమన్వయ కృషితోటి ఈ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర పూర్వం నుంచి కూడా ఈ ఆలయం పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తారు. రథోత్సవం కూడా పెద్ద ఎత్తున గుర్తింపు పొందని చెప్పుకోవచ్చు. ఈ చరిత్ర ఏంటంటారు? స్వయంగా శ్రీ లక్ష్మీనరసింహ వారు సుమారు 11-12 శతాబ్ద కాలంలో కొండపైన స్వయంభూగా కేవలం 9 అంగుళాల వ్యాసంతో కొంచెము ధాన్యం రాశి అనబడే ఒక ఏకశిలలో లక్ష్మీనరసింహ కేవలం 9 అంగుళాల వ్యాసంతో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారిని దాసి గానుగుడుల్లో మన గోడిపట్ట పరుచుకుని వచ్చిన ఆ డబ్బులతోటి లక్ష్మీదాసి అనే ఆవిడ ఈ ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కోరిన వరాలు ఇచ్చే స్వామి కోరుకోండి. మన మనసులో ఏదైతే కోరుకున్నారో స్వయంభూయక్తంగా వెలిసిన కొండపైన స్వామివారిని ఒక్కసారి మనం ప్రార్థన చేసి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి కోరుకోండి. కోరిన వరాలు ఇచ్చే స్వామి కోరుకున్న లక్ష్మీనరసింహ స్వామి. రెడ్డి రాజు టైంలో ఈ కొండని 600 మెట్లతో నిర్మించబడింది. కొండపైకి వెళ్ళడానికి అరగంట సమయం, దిగటానికి 10 నిమిషాల సమయం. ఉదయం ఏకకాలార్చన ఏకకాల దర్శనం మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఉదయం 9:30 to 12 గంటలు మాత్రమే. విశేషోత్సవాలందు ఈ సమయములు వర్తించవు. జై శివనారాయణ. నేను లక్ష్మీనరసింహ దేవస్థానంలో సీనియర్ అర్చక స్వామిగా పెద్దింటి జనార్దన సత్యసాయి ప్రసాద్ అనబడే చంద్రబాబుగా నా నామధేయం. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు సుమారు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు రథోత్సవం నిర్వహిస్తారు. మనం చూస్తున్నాము సుమారు 615 మెట్లు ఉంటాయి. జనాలు తమ కోరికలను అయితే తీర్చుకుని తమ మొక్కులు అయితే చెల్లించుకుంటారు. రాష్ట్ర విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే చేరుతారు. సుమారు ఈ ప్రాంతం అంతా స్మరణలు అయితే వినిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ మా భక్తులైతే పెద్ద ఎత్తున అయితే కొండపైకి ఎక్కి తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. గుడి అంటే మంచి ఫేమస్ గుడి. భక్తులకి కానీ ఏమన్నా మొక్కుకున్నా మొక్కులు తీరినది కానీ దేవుడు అనుకున్నవన్నీ తీరుస్తాడు. అంత ఫేమస్ గుడి. మేము ఇక్కడికి వచ్చి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలు వస్తుంది. 15 సంవత్సరాల నుంచి వస్తాం. పెద్దాపురం నుంచి వచ్చాను. లేదు, ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. చాలా బాగుందండి. ఈ మెట్లు ఎక్కిన కష్టం అంతా దేవుని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. మాది కడిపిలంగ దగ్గర మేమందరూ ఫ్యామిలీ ఒక బస్సు కట్టించుకొచ్చామండి. ఆ బస్సులో మేము అందరూ వచ్చి పైకి ఎక్కామండి. మొదటిసారి అండి. అందరూ చాలా బాగుందండి. అనుభూతిగా ఉందండి. సౌకర్యాలు బాగుందండి. తీర్చండి మహానుభావం. ఎప్పుడు రాలేదండి. ఇదే మొదటిసారి. మొత్తం కుటుంబం అందరం బస్సు ఎక్కి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. బాగుంది. నాకు బాగానే పైకి ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బందిగా వచ్చినప్పుడు అన్ని మర్చిపోయాం. సీతానగరం నుంచి వచ్చాం.
కాదు, ప్రతి ఇయర్ వస్తాం చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా అన్ని మర్చిపోతాం. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి పైకి 615 మెట్లు ఎక్కుతారు. అయితే సుమారు మొదటిసారిగా ఇక్కడ స్వామివారి పాదాల వద్దకు అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టి పైకి దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి అయితే వెళ్తారు. సుమారు రోజుకి కూడా సుమారు లక్షలాది మందికి అయితే తరలి వెళ్తారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము స్వామివారి పాదాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కొబ్బరిగా కొట్టుకుని అక్కడ దర్శనం చేసుకుని సుమారు పైకి 615 మెట్లు అయితే భక్తులు అయితే వెళ్ళి అక్కడ స్వామివారిని స్వయంగా వెలిసిన స్వామివారిని అయితే లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ భక్తులు అయితే కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి పెద్ద ఎత్తున ఈ కాలంలో ఈ మార్చ్ ఈ 5 రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే రాజమహేంద్రవరమే కాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే రాష్ట్ర దేశాల నుంచి కూడా ఈ ఆలయానికి అయితే భక్తులు తరలి వస్తారు. నేను మన హరికృష్ణతో కేవీవి సత్యనారాయణ, కేటీవీ, కోరుకొండ.